శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24 జనవరి 2025 శుక్రవారం నాటి దినఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి సహకారం మీ బంధువర్గం నుంచి, మీ జీవిత భాగస్వామి నుంచి, అలాగే మీ వ్యాపార భాగస్వాముల నుంచి, మీ స్నేహితుల నుంచి, మీ బంధువుల నుంచి కలుగుతుంది. ఇంతకన్నా సంతృప్తి కలిగించే అంశం వేరొకటి ఉండదు. ఒక పక్క ఆర్థికంగా చాలా బాగుంది, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, అన్ని విధాలుగా బాగున్నాయి. మీ పెట్టుబడులలో కానీ, మీ భాగస్వామ్య వ్యాపారంలో కానీ, మీ సొంత వ్యాపారంలో కానీ అన్ని విధాలుగానూ మీకు లాభాలు వస్తున్నాయి. ఇంకొక పక్క నుంచి బంధువర్గ రీత్యా కానీ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అందరి వైపు నుంచి సహాయ సహకారాలు వస్తున్నాయి. అండాదండ అంటాం, ఇటువైపు అండా బాగుంది, అటువైపు దండా బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు అసలు ఇంకా మిగతా విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు మిగతా విషయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత బాగా మేషరాశి వారికి అద్భుతమైన కాలం కొనసాగుతోంది అంటే వీరు జాగ్రత్త పడవలసిన అంశాలు కూడా చాలా ఉన్నాయి అని అర్థం. బంధువర్గ రీత్యా మీరు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కొనియాడబడుతూ ఉంటారు, వాటిని కాపాడుకోవాలి. అలాగే దాంపత్య జీవితంలో కూడా భార్య కానీ భర్త కానీ చాలా అన్యోన్యత చూపిస్తూ ఉంటారు కాబట్టి నా అదృష్టం ఎంతో బాగుంది అని చెప్పి గర్వపడకూడదు, అక్కడ చాలా జాగ్రత్తగా ఒదిగి ఉండాలి. అలాగే ఆర్థిక పరమైన చిక్కులన్నీ తొలగిపోయి మీకు ఊహించని విధంగా లాభాలు రావడం కానీ, ఆదాయం పెరగడం కానీ, ఆదాయ మార్గాలు పెరగడం కానీ, పూర్వపు అప్పులు తగ్గిపోవడం కానీ, ఇప్పుడు ఏమన్నా కొత్తగా రుణాలు కావాలి, స్థిరచరాస్తుల వృద్ధి కోసం మేము ఇంకా కొంచెం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది, అది మన దగ్గర కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత మనం రుణము చేస్తున్నాము అనుకున్న రీత్యా కానీ గర్వించకూడదు. ఇలా ఇన్ని విషయాలలో మీరు అనుకూలమైన మార్పులు వస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా ఒదిగి ఉండాలి, ఎదిగినప్పటికీ కూడా ఒదిగి ఉండాలి అనే ఒక సామెత మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇది జ్ఞాపకాన్ని పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అన్ని విషయాలలోనూ పూర్తిగా మీరు దైవం మీకు ఒక బ్లెస్డ్ రాశి ఏది అంటే మేషరాశి అని చెప్పొచ్చు. అంత బాగా భగవంతుని యొక్క ఆశీస్సులు దొరికినటువంటి రాశి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా మీ ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, ఎక్కడా కూడా అహంకారపడద్దు, ఎక్కడా కూడా ఆవేశపడద్దు, ఎక్కడా కూడా మాట తూలద్దు, ఎక్కడా కూడా మీ లెక్క లేదు అనేటటువంటి ప్రవర్తనని మాటని చూపించవద్దు. అన్ని విధాల ఓర్పు కలిగి ఉండండి, అన్ని విషయాలలోనూ కృషి చేయండి, భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండండి, మీరు ఇంకా ఇంకా అద్భుతమైన స్థితికి వెడతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూనే ఉన్నది. ఇంకా చంద్రుడు నీచలో సప్తమంలో ఉన్నప్పటికీ కూడా గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత వైవాహిక జీవితం బాగుంటుంది. వివాహాది శుభకార్యాలకి కూడా అనుకూలంగా ఉన్నటువంటి కాలము. అలాగే స్థిరచరాస్తులు వృద్ధి జరిగేటటువంటి కాలము. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెంపొందేటటువంటి కాలము. చక్కగా ఐకమత్యం బాగా ప్రబలుతుంది. రాజకీయ పరంగా బాగుంటుంది. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఇటువైపు మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంటుంది. సంతాన రీత్యా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. ఇలా అనేక అంశాలలో మీకు చాలా చాలా బాగున్నది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి. అన్ని విధాలుగాను మీరు ఓర్పు కలిగి ఉన్నారు, కృషి చేస్తూ ఉన్నారు, ఫలితాలు తీసుకుంటూ ఉన్నారు, దైవం యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంది కాబట్టి మీరు కూడా ఇలాగే కొనసాగింపబడండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహారాధన చేయడము లేదా ఇంటి ఎలవెల్పుని పూజించడము ద్వారా అనేక రకాలుగా మానసిక ప్రశాంతత మీకు అభివృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం, ఈ సామెతని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ప్రణాళికాబద్ధమైనటువంటి మీ జీవితాన్ని ప్రణాళికాబద్ధంగానే ఆచరించండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వైవాహిక జీవితంలో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి, ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాలు కుదరవలసిన వారికి ఇంకొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తుల విషయంలో కూడా నిజానికి చెప్పాలంటే చాలా బాగుంటుంది. అయితే
ఓర్పు ప్రధానం. మిగతా గ్రహస్థితులు కూడా ఏవి అంతగా అనుకూలించని కారణం చేత ఉద్యోగ జీవితంలో కూడా రాహుగ్రహం పూర్తిగా అనుకూలించడం లేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే నవగ్రహాల యొక్క ధాన్యాన్ని, నవధాన్యాలని తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకోవచ్చు, ఒక అరకిలో అరకిలో చొప్పునైనా. ఆ తదుపరి ఇలా చేయడం కుదరని వాళ్ళైతే కొన్ని నవధాన్యాలని కొని అన్నిటినీ కలిపి కొంచెం కొంచెం తీసుకొని నానబెట్టేయాలి, అన్నిటినీ కలిపేసి. అలా అన్నీ కలిపేసిన తదుపరి కొన్నిటిని తీసుకొని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి ఉదయం పూట వాటిని శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టాలి. ఇలా 40 రోజులు చేసినందువల్ల చాలా వరకు మీకు గ్రహశాంతులు అనేవి వనగురుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంకా కొంచెం ఓర్పుతో ఉండవలసినటువంటి కాలము. అయితే గురువుగారి యొక్క స్థితి చాలా బాగున్న కారణం చేత మీకు అనేక విధాల లాభాలు వస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంట్లో భార్య లేదా భర్త జీవిత భాగస్వామి ద్వారా ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరికి కూడా ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చాలా వరకు దగ్గరకు వస్తాయి. రాజకీయ నాయకులకు బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది. ఆదాయ మార్గాలు, ఊహించని విధంగా ఆదాయము, వ్యాపారంలో ఆదాయము, ఇలాగా ఏ రూపకంగా అయినా సరే మీకు లాభం అనేది మీ చేతిలోకి వచ్చి మీకు మానసిక ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వాక్కు చేత చాలా చాలా గౌరవింపబడతారు మీరు. అలాగే ధనము కూడా ఇబ్బిడి ముబ్బిడిగా ధనం వచ్చి మీరు చాలా ఆనందపడతారు. ఇంకా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మానసికమైనటువంటి బలము పెంపొందింపబడుతోంది. ఆత్మస్థైర్యం, ధైర్య సాహసాలతో ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను ఎలా సాధించుకోవాలి అనేటటువంటి ఆలోచనలో మీరు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తీసుకుంటారు. ఆ సమస్యను అధిగమిస్తారని చెప్పి తెలియజేయచ్చు. అలాగే విజయావకాశాలు లభిస్తున్నాయి. నిరుద్యోగాన్ని నిర్మూలించుకుంటారు. ఉత్తమమైనటువంటి పౌరులుగాను, విద్యార్థులైనట్టయితే ఉత్తమమైనటువంటి విద్యార్థులుగాను మీకు నిరూపణ జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా వెళ్ళి నిరూపించుకోకర్లా. మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఆశయాలు, మీ యొక్క నిర్ణయాలు ఇవన్నీ కలిపి మిమ్మల్ని ఒక ఉత్తమునిగా తీర్చిదిద్దుతాయి. ఒక ఉత్తమునిగా, ఒక ఆదర్శ పురుషునిగా సమాజం గుర్తిస్తుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండండి. పూర్వం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అష్టమ శని సంచార దోష విశేషం చేత శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నాను. స్థాన చలనానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత ఆశయ సాధనలో మీ కృషిని ముమ్మరంగా విస్తరింపజేస్తూ మీరు ముందరికి వెడతారని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి ఇంకా కష్టపడవలసినటువంటి కాలం గోచరిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా బాగుంది. మీరు చేపట్టిన పని ఏదైతే అది ఇప్పటి వరకు ఆటంకాలు పడుతూ ఉందో ఆ పనిని ఒక విధమైన పట్టుదలతో, కృషితో మీరు ముందరికి తీసుకెళ్తారు. అందులో ఒకంత ఆనందాన్ని మీరు పొందుతారు. సత్ఫలితాలు ఇస్తాయి. విజయావకాశాల దిశగా ఆ పని పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. సంతాన రీత్యా, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, భార్యాభర్తల మధ్య అనుకూలత రీత్యా, వివాహాది శుభకార్యాలు దగ్గర అవడం రీత్యా మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఓర్పు. ఈ ఓర్పు మంత్రాన్ని ఖచ్చితంగా పఠించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకైతే చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. మిగతా వాళ్ళందరి విషయంలోనూ కూడా, అంటే అన్ని అంశాల విషయంలోనూ కూడా ఓర్పు తప్పనిసరిగా కావాలి. గ్రహస్థితులు పూర్తిగా అననుకూలంగా ఉన్నప్పుడు ఏ పని కూడా అంత పాజిటివ్గా అవ్వదు, సత్ఫలితాలను ఇవ్వదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఎక్కడన్నా కానీ హోమాలు జరుగుతూ ఉన్నట్లయితే, ఇప్పుడు 99% ఇప్పుడు హోమాలు ఏవి జరగవు, పుష్యమాసం కాబట్టి. కానీ రాబోయే మాఘమాసం అతి కొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. మాఘమాసంలో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నవగ్రహాల
హోమం కానీ లేదా ఇతరత్ర లక్ష్మీ గణపతి హోమం కానీ ఏ హోమం జరిగినా సరే మీరు తప్పకుండా అందులో పార్టిసిపేట్ చెయ్యండి. ఆ పూజాధికాలన్నీ కూడా నిర్వహించడంలో కానీ అక్కడ ఉన్న పనులు ఏమన్నా చేయడంలో కానీ కొంత సేవా ధర్మాన్ని చూపిస్తూ చెయ్యండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఇంకా ఇంకా శుభకరమైనటువంటి సమయం కొనసాగుతూ ఉన్నది. గురువుగారు నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అలాగే శనిగారు షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. రెండు పెద్ద గ్రహాలు షష్ఠ నవమ స్థానాల్లో సంచరిస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. పూర్తిగా శుభకరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు, దైవ కార్యాలలో పాల్గొంటారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా దానిలో విజయావకాశాలని చూస్తారు. నిరుద్యోగ నిర్మూలన జరుగుతుంది. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. పాత బాకీలు వసూలవుతాయి. మీరు ఇవ్వవలసినటువంటి బాకీలు కూడా తీర్చివేయగలుగుతారు. ఇదంతా కూడా మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. అయితే జాగ్రత్తల అంశాలు ఏమున్నాయండి అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహుకేతువులు అవి మీ రాశిలోనూ సప్తమంలోనూ ఉండి రాశిని చూస్తున్న విధంగా ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండాలి. అన్ని విషయాలలో మీకు గురుబలం కూడా చాలా పనికొస్తోంది. అయితే అన్ని విషయాలలో ఓర్పు కలిగి సంచరించడం కూడా చాలా చాలా ప్రధానం అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇది అతి ముఖ్యమైన సూచన. అలాగే కుటుంబ విషయంలో ఐకమత్యం ఉంటుంది. ధన ఆదాయం విషయంలో మీకు ఏ రూపకంగా ఆదాయం వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. నాకు ఇలా వచ్చింది ఏంటి డబ్బు, అసలు అనుకోలేదే అనుకుంటారు. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆదాయాలు ఉంటూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. స్థిర చరాస్తుల రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. ఎన్నో విధాలుగా మీకు ఆనందం వెంట వస్తోంది అని చెప్పచ్చు. అయితే జాగ్రత్తల అంశాన్ని కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. గురుబలం చాలా బాగున్నప్పుడు, శనిగారి బలం చాలా బాగున్నప్పుడు, ఇతర బలాలు బాగలేకపోయినా కూడా మనము మంచి పేరే తెచ్చుకుంటాం. కానీ ఏ గ్రహం చేసే ఆ పని ఫలితం ఆ గ్రహం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఇది సప్తమంలో రాహు గారి యొక్క సంచారం చాలా స్పష్టంగా ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఈ విషయాలలో మటుకు జాగ్రత్త తీసుకోవాల్సిందే అని మరొకసారి తెలియజేస్తున్నాను. పరిహారాలు తప్పకుండా చేసుకోండి. స్తోత్రపారాయణాలు తప్పకుండా చేసుకోండి. అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి సంతృప్తికరమైనటువంటి అభివృద్ధిలోకి మీరు ఇంకా వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా మంచి కాలం కొనసాగుతూ ఉంది. మీకు ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరాలా, దైవ కార్యాలలో పాల్గొనాలా, ఇంకా వేరే ఏదైనా యజ్ఞాలు యాగాలు చేయాలా, ఇంకా వేరే దైవ కార్యాలలో అంటే ఆలయాలలో జరుగుతూ ఉంటాయి, నిత్య సేవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిట్లలో పాల్గొనాలా అని చెప్పి మీరు ఏది కుదిరితే దానిలోకి వెళ్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మీ మానసికమైన ఆనందం రెట్టింపు అవుతుంది. ఆలయానికి సేవ చేయడం అనేది ఒక భాగ్యం. ఆలయం ఊడ్చడం కానీ, మామిడాకులు కట్టడం కానీ, భక్తుల్ని క్యూ వరుసలో ఉండండి అని చెప్పడం కానీ, ఆ వరుసకు సంబంధించిన దారులు ఏర్పాటు చేయడం కానీ, ప్రసాద వితరణ చేయడం కానీ, ఆలయంలో పోయిన వస్తువులు అవి ఎవరు పోగొట్టుకున్న వారికి తీసుకెళ్ళి అందచేయడం కానీ, అలాగే పిల్లలు ఎవరన్నా తప్పిపోయినట్లయితే వారిని వాళ్ళకి అందజేయడం కానీ, ఆలయ ప్రాంగణంలో చేసేటటువంటి సేవ ఏదైనా కానీ అది భగవత్ సేవ కిందకే వస్తుంది. భగవంతుడికి సంబంధించినటువంటి సేవ, భగవంతుడికి భక్తులకి ఏదైనా దారి ఏర్పాటు చేయడం కానీ, దర్శనం కొరకు, ఇలాగా అనేక విధాలుగా సేవా మార్గాలు ఉన్నాయి. ఏ సేవ చేసినా కూడా మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అనేక విధాలుగా మీ మానసికోల్లాసం పెరుగుతుంది. గురువుగారు రాశిని చూస్తున్నారు అంటే అందులోనూ రాశిలో నీచలో ఉన్నప్పటికీ కూడా చంద్రుడు ఉన్నప్పటికీ అత్యద్భుతమైన ఫలితాలు, మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, అలాగే ఉన్నతంగా ఆలోచించడము,
ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, 10 మంది చేత ఆకర్షింపబడము, 10 మంది మనకి సహాయ సహకారులుగా రావడము, ఇట్లాంటివన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మీరు ఆనందపడతారు, ఉల్లాసపడతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమంలో శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత స్థిర చిరాస్తుల వృద్ధి విషయంలో సత్వరమే నిర్ణయాలు తీసుకోకండి. ముందర శనిగారికి తైలాభిషేకం చేసి ఆ తదుపరి మీరు ఇంకా వేరే ఏదైనా నిర్ణయాలు చేయండి అని కూడా చెప్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి ఇంకా కష్టపడేటటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా గ్రహాల యొక్క గతులు అననుకూలంగా ఉన్నప్పుడు భగవంతుని స్మరించాలి, భగవంతుని యొక్క పాదాలకు సర్వస్య శరణాగతి పొందాలి. అప్పుడు మాత్రమే మానవ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఏ మనిషి అయినా కృషి చేయవలసిందే, కృషి చెయ్యకుండా ఉండకూడదు. ఏదో ఒక పని చెయ్యాలి. కర్మజీవి కర్మని ఆశ్రయించి ఉంటాడు. మనం మాట్లాడినా మాట్లాడకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఒకళ్ళకి చెప్పినా చెప్పకపోయినా దైవం ఉన్నది నిజము. ఈ ప్రకృతి ఎంత నిజమో దైవం అంత నిజం. దైవం ఎంత నిజమో నవగ్రహాలు వాటి యొక్క సంచారము, వాటి ఫలితాలు అంత నిజం. ఈ సృష్టి స్థితి పరిపాలకులే నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, అలాగే త్రిమూర్తులు. వీరిని తప్పనిసరిగా ఆశ్రయించవలసి వస్తుంది. ఏదో ఒక టైంలో అయినా మనిషి అరే భగవంతుడు నాకు పరీక్ష పెట్టాడా అనిపించేటట్టుగా ఆలోచనలు వస్తాయి. అంటే ఏదో ఒక సమయంలో అయినా సరే భగవంతుణ్ణి నమ్ముతాడు. అటువంటి స్థితిలో మనిషి తనకి జ్ఞానం పొందినప్పటి దగ్గర నుంచి కూడా భగవంతుణ్ణి నమ్మి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతే అందులో ప్రశాంత జీవితమే ఉంటుంది తప్ప ఒకరికి హాని కలిగించే జీవితం అయితే ఉండదు. ఇది సత్యం, యథార్థం. ఒక్కొక్కసారి గ్రహగతులు సరిగా లేనప్పుడు అన్ని పరీక్షల రూపంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవడం ఎలా, మానసికమైన ధైర్యాన్ని పొందడం ఎలా? అప్పుడైనా మనం ఎవరో ఒక వ్యక్తిని ఆశ్రయించాల్సి వస్తుంది. ఎవరు నాకు ఊరటనిస్తారు అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. నిజంగా మనకి ఊరటనిచ్చే వ్యక్తినే మనం భగవంతుడిగా భావిస్తాం. మనసులో భగవంతుడిలాగా వచ్చి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చావు అంటాం. అంటే భగవంతుడు అంటే ఇక్కడ మనము ఏదాన్నైతే కోరుకుంటున్నామో, ఒక ధైర్యాన్ని కానీ, ఒక సంతృప్తిని కానీ, ఒక ధనాన్ని కానీ, ఇలాగా ఏదాన్ని కోరుకుంటున్నామో అది మనకి ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళని మనం భగవంతుడు అనుకుంటున్నాం. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు నమ్మండి, సర్వస్వ శరణాగతి పొందండి, మీ కృషి మీరు చెయ్యండి. ఖచ్చితంగా భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గ్రహగతులు అననుకూలంగా ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ కూడా చెప్పక్కర్లేదు అని అనిపిస్తోంది. కాబట్టి విఘ్నత గల ధనస్సు రాశి వారు చక్కగా ఓర్పుతో, సహనంతో భగవంతుని యొక్క నామస్మరణ చేయండి. మరింతగా మంచి ఫలితాలు పొందడానికి బాటలు వేసుకోండి. శుభం. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. గురువుగారి యొక్క దృష్టి ఎప్పుడైతే రాశిని చూస్తూ ఉందో వీరు నక్కని తొక్కినట్టే లెక్క. అనుకోని అదృష్టం, ఎప్పుడెప్పుడెప్పుడో చేసుకున్నటువంటి పుణ్యాలు, ఎప్పుడెప్పుడో ఎవరెవరో ఇచ్చినటువంటి హామీలు, అవన్నీ కూడా ఇప్పుడు వారికి ప్రయోజనం కలిగించే విధంగా ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి మనము ఇక్కడ తెలుసుకోవాలి. కుటుంబం బాగుంది, ఆరోగ్యం బాగుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, మాట పరపతి మన్నన బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, దగ్గరి ప్రయాణాలు లాభిస్తున్నాయి, దగ్గరి బంధువుల యొక్క ప్రేమాభిమానాలు బాగా పొందుతారు, సంతాన రీత్యా చక్కటి అభివృద్ధి కలుగుతోంది, చాలా సంతృప్తికరమైన జీవితం ఉంది, ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఏర్పడి కాస్త వారి అన్యోన్యత పెంపొందింపబడే విధంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఆ దిశగా వస్తున్నాయి. ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మరువలేనివిగా అనుకుంటారు. చక్కటి మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నారు, నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు, అనేక విధాలా నాకు సహకరిస్తున్నారు అని చెప్పి మీరు చాలా సంతృప్తితో ఉంటారు. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయి అని తెలుసుకోవడానికి గ్రహస్థితులలో గురువుగారి యొక్క అనుగ్రహం మాత్రమే చెప్పదు. ఇది జ్యోతిష శాస్త్ర రీత్యా మనం తెలుసుకునే అంశం. అయితే ప్రాక్టికల్గా మనకి కనిపిస్తూ ఉన్నది. సత్సంబంధాలు కొనసాగింపబడుతూ ఉంటాయి, ప్రతి వారితోనూ చాలా మంచి రిలేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి.
ఇలా అనేక విధాలుగా మీకు ఎప్పుడైతే మంచి జరుగుతూ వెళ్తోందో ఖచ్చితంగా మీకు దైవం యొక్క ఆశీస్సులు ఉన్నాయి అని ప్రాక్టికల్గా మీరు అనుకుంటారు. ఇక్కడ జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలను చూసి మేము చెప్తాము, ప్రత్యక్షంగా అనుభవించి మీరు ఆ రకమైనటువంటి ఫీలింగ్ పొందుతారు. కాబట్టి అన్ని విధాలుగానూ బాగుండి సంతృప్తికరమైన జీవితంలో ఉన్నటువంటి మీరు మరింత సంతృప్తిగా ఉండడం కొరకు ఇంకా ఎక్కడన్నా అవని పనులు ఏమన్నా అరాకొర ఉండిపోతే వాటి యొక్క దశా దిశ విధానం అంతా ముందరికి తీసుకొని వెళ్ళడం కొరకు శివునికి ఈశ్వరాభిషేకం ఒక్కసారి చెయ్యండి. ఈశ్వరాభిషేకం ఒక్కసారి చెయ్యండి. శివునికి తైలాభిషేకం ఒక్కసారి చేయండి. మరింతగా మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అలాగే గ్రహాల యొక్క ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి అనేక విధాల అనుకూలతలు కలుగుతూ ఉన్నాయి. వీరికి శనిగారి బలం లేదు, ఏలినాటి శని జరుగుతూ ఉంది. రాహు గారి బలం లేదు, ద్వితీయ స్థానంలో ఉన్నారు. గురువు గారి యొక్క బలం లేదు, చతుర్థ అంటే అర్ధాష్టమంలో సంచరిస్తున్నారు. ఇక కేతువు యొక్క బలము అష్టమంలో. ఏ రూపకంగానూ గ్రహ బలాలు లేకపోతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ సంయమన శక్తి మాత్రమే మనని ముందరికి నడిపిస్తుంది. ఒక పట్టుదల మాత్రమే ముందరికి నడిపిస్తుంది. అటువంటి పట్టుదలతో ఉంటారు మీరు. మృష్టాన్న భోజనాలు చేయడానికి, విందు వినోద కాలక్షేపాలు చేయడానికి చాలా చాలా గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక మిగతా విషయాలలో మటుకు అంత అనుకూలత లేని కారణం చేత, కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉన్న కారణం చేత మీరు కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. వీలైనంత వరకు నవగ్రహ హోమాన్ని ఒక్కసారి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అది కూడా మాఘమాసం రాగానే చేసుకోండి. ఇంకా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కొద్ది కాలము ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దైవాన్ని నమ్మినందువల్ల, దైవారాధన చేసినందువల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతే తప్ప దైవానికి ఒక బానిసలాగా అయిపోయి ఏ పని చేసినా దైవమే చెయ్యాలి అని చెప్పి మనం ఏమీ చెయ్యకుండా, అసలు ఇటు పుల్ల తీసి అటు పెట్టకుండా ఒక సోమరిపోతులాగా ఉండడం అనేది భగవంతునికి కూడా ఇష్టమైనటువంటి చర్య కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూచన. పనులన్నీ ఎగరగొట్టడానికి ఇది ఒక సాధనంలాగా భగవంతుణ్ణి వాడుకోకూడదు. అయితే అన్ని గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పుడు ఒక బద్ధకం ఏర్పడుతుంది, ఏమీ చెయ్యొద్దు అనేటటువంటి ఒక నైరాస్యము ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా గ్రహాలు పెట్టేటటువంటి పరీక్షలే అని భావించి మనము కొంచెం మన స్వబుద్ధి చేత వీటన్నిటినీ పక్కకు పెట్టి మనం భగవంతుడికి ఏదో రకంగా సేవ చెయ్యాలి, కష్టకాలంలో మనం ఈ ప్రశాంతంగా ఉండడం కోసం అని చెప్పి అనుకొని ఈ విధంగా చేయడం వల్ల, నవగ్రహాల యొక్క స్తోత్రాల పారాయణ చేసుకోవడం వల్ల కొంచెం శాంతి ఏర్పడుతుంది, మానసికంగా ప్రశాంతత అని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. నేను ఉదాహరణ కోసం కొన్ని చెప్తాను తప్ప అదే మీకు జరుగుతుంది అని దాని అర్థం కాదు. అయితే ఉదాహరణ, మనము పూర్తిగా ఒక లేజీ ఫెలోగా అయిపోయి భగవంతుడా నీదే భారం అని చెప్పి ఏమీ చేయకుండా కూర్చుంటే భగవంతుడు కూడా ఏమీ చేయడు. నువ్వు ఏదన్నా పని చేస్తూ ఉంటేనే ఆ పనిలో నీకు ఎక్కడో ఒక చోట ఒక టర్నింగ్ పాయింట్ని ఇస్తాడు. తను నేనున్నాను అని చెప్పి చూపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా పని మటుకు మానకుండా మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. గ్రహించగలరు. శుభం. మీనరాశి వారికి ఇంకా ఇంకా కష్టపడేటటువంటి కాలమే ఉంటూ ఉన్నది. అయితే వీరికి ఒక అదృష్టం అనేది ఏమిటి అంటే, లాభస్థానం అనేది ఎప్పుడూ కూడా గ్రహవర్జితం కాకుండా చక్కగా ఏదో ఒక గ్రహంతో సంచరణ జరుగుతూ ఉండడం, ఇది చాలా అదృష్టవంతమైనటువంటి సమయం. మిగతా గ్రహాల యొక్క బలాలు లేకపోయినప్పటికీ ఏదో విధంగా వీరు లాభాలు అందుకుంటున్నారు, ధనాన్ని అందుకుంటున్నారు. కొంచెం సంతృప్తికరమైనటువంటి జీవితం దీనివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి చూడండి, మనకి కుటుంబంలోనూ వ్యతిరేకత కనిపిస్తుంది, ఆరోగ్యంలోనూ వ్యతిరేకత కనిపిస్తుంది, సంతాన రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, అలాగే తల్లిదండ్రుల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, అసలు ఏ రూపకంగా చూసినా కూడా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ మీకు ఏ పక్క చూసినా అసంతృప్తి కనిపిస్తుంది. ఇంత అసంతృప్తితో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందరికి వెళ్తాం? ఒక్కళ్ళ వైపు నుంచి కూడా మనకి సహకారం లేదా అని బాధపడేటటువంటి సమయం ఉంటూ ఉంటుంది. చాలా మందికి ఇది అనుభవంలో ఉంటుంది. అయితే ఈ మీనరాశి వారి అదృష్టం ఏంటంటే, గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నా కూడా లాభస్థానం దేదీప్యమానంగా ఉంటుంది. మిగతా గ్రహాలు బాగుండకుండా
కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతున్నప్పటికీ ఏదో విధంగా ధనము రావడంతో వీరికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు లేకుండా పోతున్నాయి. ఇది మీ మానసికమైన ప్రశాంతతకి కారణమవుతోంది. పోన్లే ఎంతమంది ఎలా ఉన్నా ఈ ధనం వచ్చింది, మన కష్టానికి సరిపడా ధనాన్ని మనకి భగవంతుడు ఏదో రూపకంలో ఇప్పించాడు. ఇది కూడా లేకపోతే మనం ఇంకా ఇబ్బంది పడేవాళ్ళం కదా, కనీసం ఈ మాత్రమైనా మంచి జరుగుతోందని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తారు మీరు. అటువంటి మంచి హృదయం ఉన్నటువంటి వారు మీరు. అయితే ఏ గ్రహాలైనా వాటి యొక్క పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. వాటికి నిర్దేశించినటువంటి వర్క్ ఈ కాల నియమంలో కాలానుగుణంగా అవి ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోవడమే. కాబట్టి వాటి ఫలితాలు అవి చక్కగా ఇస్తున్నాయి. అవి మనకి వ్యతిరేకం అవుతున్నాయి అంటే మనము స్తోత్ర పారాయణలతో శాంతింపజేసుకోవాలి అని అర్థం. అదే జ్యోతిష శాస్త్రం నుంచి ముఖ్యంగా నేర్చుకోదగ్గటువంటి ప్రథమమైనటువంటి పాఠం. ఇప్పుడు అదే జరుగుతోంది మీనరాశి వారికి. గ్రహాల అనుకూలతలు సరిగా లేని కారణం చేత గ్రహాలకి శాంతి చేయించుకోండి. ఒకవేళ అంత సమయం లేదండి, మాకు అంత ఖర్చు కూడా మేము భరించలేమండి అనుకునే పక్షంలో స్తోత్ర పారాయణాలు మీరే చదువుకోండి. వీలైనంత వరకు మానసిక ప్రశాంతత పొందండి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.